ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏబిఎన్ ఎండీ రాధాకృష్ణ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హాజరు కానున్నారు. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్లో బాధితులుగా వీరంతా సిట్ విచారణకు హాజరు కానున్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో వీరందరినీ విచారణకు పిలిపించింది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లో ప్రణీత్రావు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా సిట్కు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వాంగ్మూలం ఇచ్చారు. ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏబిఎన్ రాధాకృష్ణ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మంత్రి పొంగులేటి సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు మరికొంతమందిని ఈరోజు విచారించనుంది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణను మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఏదైతే ఏసీబీ సిట్ అధికారులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసినట్టయితే అటు ఏదైతే రాధాకృష్ణరావు కావచ్చు, అలాగే తిరుపతన్న, వీరందరినీ కూడా ఇప్పటికే విచారణ చేసి ఈ నేపథ్యంలో సాక్షుల వాంగ్మూలం కూడా తీసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే ఈ విచారణకు హాజరై తమ స్టేట్మెంట్ ని కూడా ఇస్తున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కావచ్చు, అలాగే ఫహీం ఖురేషి కావచ్చు, ఇతరులు పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే ఈ సిట్ ముందు హాజరై తమ సాక్షిగా వాంగ్మూలాన్ని కూడా ఇస్తున్నారు. సో ఇప్పటికే ఫోన్ ఏదైతే ట్యాపింగ్ సంబంధించిన విచారణపై ఏదైతే సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే అక్యూజ్ గా ఉన్నారనుకుంటున్నారో, ఆరోపణలు ఉన్నాయో వారిపైన ఇప్పటికే పూర్తి విచారణ 1-4 సార్లు విచారణ కూడా వారితో చేసింది. సో వారి స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే సాక్షులకు సంబంధించిన వాంగ్మూలం ఎవరైతే 2023 సంబంధించి నవంబర్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఎవరైతే భావించారో వారందరూ కూడా ఏదైతే పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సుమారు 650 ఫోన్ నంబర్లు కూడా ఏదైతే ఇప్పటికే వీరి దగ్గర ఉన్నట్టు సిట్టాధికారుల దగ్గర ఉన్నట్టు తెలుసు. సో 650 ఫోన్లకు కూడా ఫోన్ కాల్స్ చేసి కూడా ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ అయ్యానుకున్నారో అందరినీ పిలిపించి కూడా వారికి ఏమైనా మీకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఏమైనా అనుమానం ఉందని, ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీ దగ్గర ఉన్నటువంటి ముఖ్య సమాచారం ఏదైనా వెళ్ళిందని మీరు భావిస్తున్నారా అని ఇలాంటి అనేక కోణాల్లో కూడా ఇప్పటికే సాక్షుల దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. సో ఇందులో నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చాలా కీలకంగా వ్యవహరించారు. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి బీఆర్ఎస్ ని ఓడించాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఏదైతే ఆరోపణలు ఇచ్చాయి. సో ఈ నేపథ్యంలో వారి ఫోన్ నంబర్లు కూడా ఏదైతే ఈ ట్యాపింగ్ చేసిన దాంట్లో దొరకడంతో వారందరికీ కూడా ఫోన్ చేసి ఏదైతే సిట్ అధికారులు ఏదైతే సాక్షిగా వాంగ్మూలానికి రావాలని కూడా పిలిచినట్టు తెలుస్తుంది. సో ఈ రోజు అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ రోజు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే ఒక ప్రముఖ ఛానల్ సంబంధించిన ఎండీ రాధాకృష్ణ ఇద్దరిని కూడా ఏదైతే సిట్ ముందుకు వచ్చి వారి సాక్షిగా వాంగ్మూలాన్ని కూడా ఇవ్వనున్నారు. సో ఆ సమయంలో వీరిద్దరు కూడా అటు బీజేపీ పార్టీలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. సో ప్రధాన ఛానల్ కి ఎండీగా ఏదైతే రాధాకృష్ణరావు ఉన్నారు, సో వీరిద్దరు ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు కూడా ఏదైతే తెలుసు. సో ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా ఫోన్ చేసి సిట్ అధికారులు పిలిచినట్టు మనకు తెలుసు. సో ఈ రోజు వారిద్దరి దగ్గర కూడా ఏదైతే సిట్ సాక్షిగా వాంగ్మూలం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో సిట్ తన దూకునైతే పెంచింది. సో ఈ క్రమంలో రానున్న రోజుల్లో మరింత ఏదైతే కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా చాలా మంది సిట్ ముందుకు వచ్చి తమ వాంగ్మూలాన్ని కూడా ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజయ్.